దేవుని వాక్యం నుండి 34వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 34వ దావీదు కీర్తన మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత రెండవ వచనం అందరూ కలిసి బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధన అంతట్లో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరికొంతసేపు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 34వ కీర్తన మనందరికీ బాగా పరిచయమైన కీర్తన. ఈ కీర్తన రాసింది దావీదు అని ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కీర్తన కూడా ఒక అక్రాస్టిక్ సాంగ్, అంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమయ్యే కీర్తన. 22 వచనాలు ఉన్నాయి. మనకి హెబ్రీ ఆల్ఫాబెట్లో 22 అక్షరాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరంతో ప్రారంభించబడిన కీర్తన. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మొదటి 10 వచనాల్లో దావీదు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తా ఉన్నాడు. చాలా భయం, చాలా శ్రమల్లో నేనున్నాను అని కృతజ్ఞత తెలియచేస్తా ఉన్నాడు. మొదటి 10 వచనాల్లో. 11వ వచనం వచ్చేటప్పటికి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఇక్కడేమో బోధిస్తున్నాడు, లేక ఉపదేశిస్తున్నాడు. కాబట్టి మొదటి 10 వచనాల్లో థ్యాంకింగ్ డేవిడ్ కనిపిస్తాడు. తర్వాత వచనాల్లో టీచింగ్ డేవిడే
కనిపిస్తాడు. దావీదుకి థ్యాంకింగ్ తెలుసు, అలాగే టీచింగ్ కూడా తెలిసినవాడు. మంచిది. ప్రాముఖ్యంగా దీంట్లో ఆ పైన ఉన్నటువంటి ఆ సూపర్ స్క్రిప్షన్ ఒకసారి మనం చదువుకోవాలి. ఏమని రాయబడింది అక్కడ? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ చిన్న అక్షరాలతో రాసినటువంటి మాటలు. ఒకవేళ కీర్తన కానుడు దీన్ని రాసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ కీర్తనలన్నీ కంపైల్ చేసిన వారు ఈ చిన్న హెడ్డింగ్స్ ఇచ్చుంటారు. మెట్టుకు అవి కూడా హెబ్రీ భాషలో రాయబడినవే, మన బైబిల్ సొసైటీ వారు కల్పించిన మాటలు కాదు. కాబట్టి ఖచ్చితంగా పైన సూపర్ స్క్రిప్షన్ కూడా మనకు చాలా విలువైంది. ఖచ్చితంగా ఈ కీర్తనకు అది ఒక మంచి దిక్సూచిగా పనిచేస్తూ ఉంది. దీంట్లో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఈ సందర్భం బైబిల్ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. దావీదు ఒకసారి ఫిలిస్టియన్ల రాజైన ఆకీషుని ఎదుట పిచ్చివాడులాగా ప్రవర్తించాడు. కాకపోతే అక్కడ ఆకీషు అన్నాడు రాజు పేరు, ఇక్కడ ఏమన్నాడు? అబీమెలెకు అన్నాడు. అంటే ఒక రీతిగా అబీమెలెకు అనేది ఈ ఫిలిస్టీ రాజులందరినీ పిలిచే పేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే వారి వారి పేర్లు వారికి ఉంటాయి, కానీ కొన్ని దేశాలకు రాజులు ఓ ప్రత్యేకమైన పేరుతో పిలువబడతారు. ఐగుప్తు రాజులంతా ఏమని పిలువబడతారు? ఫరోలు అని పిలువబడతారు. అలాగే రోమా చక్రవర్తులంతా ఏమని పిలువబడతారు? కైసరు, సీజర్ అని పిలువబడతారు. అలాగే అమాలేకీ రాజులు అగగు అని ఎక్కువ మంది పిలువబడ్డారు. అలాగే యెరూషలేము రాజులు అదోని, బెజక్, మెల్కీ సెదక్ అలాంటి పదాలతో పిలువబడ్డారు. ప్రత్యేకంగా ఫిలిస్తీయులకు రాజులు ఎక్కువగా అబీమెలెకు అని పిలువబడ్డారు. కాబట్టి ఆయన పర్సనల్ నేమ్ ఆకీష్ అయి ఉండొచ్చు, అతని డిజిగ్నేషన్ బట్టి ఆయన అబీమెలెకు అయి ఉండొచ్చు. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో ఉన్న సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రాయబడిన కీర్తన అని చెప్తా ఉన్నాడు. ఎలాంటి సందర్భం చెప్పండి? మొదటి సమూయేలు 21వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 21వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చాను. కావున ఆకీష్ రాజు, మీరు సూచితరు కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమో పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితరేమి? వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అన్నాను. గాతు రాజు అయిన ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు. నిజానికి గాతు అనే పట్టణం ఎవరి పట్టణం? అది ఎవరిది? గొలియాతు పట్టణం కదా. ఒకప్పుడు గొలియాతుని వధించిన దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గొలియాతు పట్టణానికి వెళ్ళాడు. నిజానికి సౌలు తరుముతూ ఉంటే తాను రక్షించుకోవటానికి తన శత్రువుల దేశానికి వెళ్ళాడు. 21వ అధ్యాయంలో వెళ్ళాడు. తర్వాత మళ్ళీ 27వ అధ్యాయంలో మరొక ఎపిసోడ్ కూడా ఫిలిస్తీ దేశంలో దావీదు కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సౌలు నుంచి తప్పించుకొని ఇదిగో ఇక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విశేషం ఏంటంటే, ఈయన వెళ్ళగానే అక్కడ వాళ్ళు గుర్తుపెట్టారు. అరే, మన గొలియాతుని చంపినాడు ఈయనే కదా అని గుర్తుపట్టాడు. అలా ఒకసారి గుర్తుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దావీదు చాలా సాధారణమైన వ్యక్తిలాగా లోపలికి వెళ్ళాలనుకున్నాడు,
కానీ అకస్మాత్తుగా వాళ్ళు గుర్తుపట్టారు. మరి ఇక తప్పించుకోవటానికి చేతకాలే. నిజానికి నేను కాదు అని తన తాను చెప్పుకోవటానికి కూడా దావీదు దగ్గర ఒక ఖడ్గం ఉంది కదా. ఎవరి ఖడ్గం అది? గొలియాతు ఖడ్గమే. కాబట్టి ఖడ్గం చూసానా చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా, ఇదిగో మా గొలియాతుని చంపిన దావీదు ఇతనే. చాలా ప్రాణ సంకటంలో పడ్డాడు దావీదు, చాలా అవమానకరమైన పరిస్థితిలో పడ్డాడు. అందుకని ఏం చేయాలో తోచక మార్చుకున్నాడట కదా. ఇక్కడ ఏమన్నాడు? దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఇక్కడ తన తాను మార్చుకున్నాడు అని రాస్తా ఉన్నాడు. తను కాబట్టి 13వ వచనం, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచున్నాడు. ఇక్కడ దేవుని కృపను బట్టి ఆకీషు నుంచి తప్పించబడ్డాడు. పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. దేవుడు దావీదు యొక్క తంత్రాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా చేశాడు. అలాగా ఆకీషు నుంచి బయటకు వచ్చాడు. మెట్టుకు దావీదు జీవితంలో ఈ సంఘటన ఎలాంటి సంఘటన చెప్పండి. ఈ సంఘటన దావీదు జీవితంలో, దావీదుని కనుక మీరు వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి, నీ జీవితంలో అత్యంత అవమానకరమైన సంఘటన ఏంటి? వాట్ ఈస్ ది మోస్ట్ ఆక్వర్డ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ది మోస్ట్ ఎంబరాసింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు కదండి. చాలాసార్లు మనుషులకి ఇలాంటి ఎంబరాసింగ్ మూమెంట్స్ ఉంటాయి. దావీదు జీవితంలో అత్యంత అవమానకరమైన, అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం ఇదే. చాలా అవమానకరమైన పరిస్థితిలో దావీదు అక్కడ ఉన్నాడు. మంచిది. ఇప్పుడు ఆ సందర్భంలో ఈ కీర్తన రాస్తున్నాట 34వ కీర్తన. 34వ కీర్తన ఆ సందర్భంలో రాస్తూ ఇప్పుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజానికి ఈ సందర్భం దేవుని స్తుతించే సందర్భం. దావీదు వెర్రివాడు వల్ల ఎలా అన్నాడు అక్కడ, గడ్డం మీద నుంచి కార్చుకుంటున్నాడట. అలాంటి సందర్భం దావీదు దేవుని స్తుతించటానికి సరి అయిన సందర్భం. అంత మాత్రమే కాకుండా 11వ వచనం నుంచి కదా అందరికీ చెప్తున్నాడు. ఇది అందరికీ చెప్పుకునే సందర్భం ఖచ్చితంగా కాదు కదా. మరి ఈ కీర్తన ఎలాగో అర్థం చేసుకోవాలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే దావీదు వాళ్ళందరికీ ఏమని చెప్తున్నాడంటే 13వ వచనం చూద్దాం. చూడండి 13వ వచనం, చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటమైన మాటలు లేకపోతే మోసకరమైన మాటలు పలుకుండా మీ పెదాలు కాచుకోండి అంటున్నాడు. నిజానికి దావీదు ఈ మాటలు చెప్పటానికి ఆ సందర్భంలో యోగ్యుడేనా? దావీదు మోసం చేసిన అనుభవం దావీదుకి లేదా? నిజానికి ఈ సందర్భం జరిగే ముందుగానే దావీదు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మోసం చేస్తానే ఉన్నాడు. 20వ అధ్యాయం 6వ వచనంలో యోనాతాన్ని ఓ అబద్ధం ఆడమని చెప్పాడు కదా. మొదటి సమూయేలు 20వ అధ్యాయం 6వ వచనం, ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను, దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు, కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పిచ్చుకొనెను అని చెప్పమన్నాడు. ఇక్కడ సాక్షాత్తు యోనాతానుని ఒక అబద్ధం చెప్పటానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 22వ వచనం 22వ అధ్యాయం చివరిలోకి వెళ్తే నోబు పట్టణానికి వెళ్ళాడు. నోబు పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుడైన అహీమెలకును కలుసుకున్నాడు. ఆయన దగ్గర ఏం చెప్పాడో చూడండి. ఏమంటున్నాడు? 22వ అధ్యాయం నుంచి 14వ వచనం చూద్దాం. అహీమెలకు
రాజునకు అల్లుడై నమ్మకస్తుడే. క్షమించండి, దానికన్నా ముందే ఆ సందర్భం ఒక చోట ఉంటుంది. ఆ మెట్టుకు అక్కడ కూడా నిజానికి మోసపూరితంగా, అంటే ఒక రీతిగా ఆ యాజకులని త్రప్పుదోవ పట్టించే రీతిలో దావీదు మాట్లాడిన ఏ అధ్యాయం? ఏ అధ్యాయం? 21వ అధ్యాయం. అప్పుడు ఎదోమీయుడుకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచిండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయులైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చెనని చెప్పగా, ఇక్కడ యాజకుని దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. 21:8 రైట్, వెరీ గుడ్. అంటే ఈ సందర్భం తర్వాత సౌలు కలుసుకున్న తర్వాత సందర్భం 22వ అధ్యాయంలో ఉంటుంది. 21వ అధ్యాయంలో మొదట జరిగిన సందర్భం అది చూద్దాం మనం. 21వ అధ్యాయం 8వ వచనం. రాజు పని వేగరముగా జరుగువలని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలకును అడుగగా, దావీదు అహీమెలకు దగ్గరకు వచ్చి ఓ అబద్ధాన్ని చెప్పాడు. 21వ అధ్యాయం ప్రారంభం నుంచి ఆ సంగతులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భాలని చూస్తే నిజంగా దావీదు మీరు కపటంగా మాట్లాడొద్దు అని చెప్పటానికి అర్హుడా అనేది ఒక ప్రశ్న కదా. ఈ కీర్తన దేవుని స్తుతించే సందర్భమా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దావీదు మీరు కపటంగా మాట్లాడొద్దు అని చెప్పటానికి అర్హుడా అనేది రెండవ ప్రశ్న. మరో మాట కూడా అక్కడ అంటాడు కదా, ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయటం వాని మేలు చేయము, సమాధానము వెదకి వెంటాడుము అంటున్నాడు. నిజంగా దావీదు సమాధానాన్ని వెదకుతున్నాడా? వారికి ఏమని చెప్తున్నాడు? సమాధానాన్ని వెదకి వెంటాడండి అని చెప్తున్నాడు. నిజానికి దావీదు సమాధానాన్ని వెంటాడే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా 21వ అధ్యాయంలో దావీదు ఏం కోరుకున్నాడు? అక్కడ అహీమెలెకు దగ్గర ఒక ఖడ్గం నాకు కావాలి అని కోరుకున్నాడు. సమాధానంగా జీవించాల్సిన వాడికి ఏది సాధారణంగా అవసరం రాదు? ఖడ్గం సాధారణంగా అవసరం రాదు. కానీ దావీదు మాత్రం నాకు ఖడ్గం కావాలని తీసుకున్నాడు. ఖడ్గంతో సమాధానమా? ఖచ్చితంగా కాదు. దావీదు నిజానికి దావీదుకి ఖడ్గం అవసరమా? దావీదు భద్రత కొరకు, దావీదు రక్షణ కొరకు ఖడ్గం అవసరమా? మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. దేంతో చంపాడ? దావీదు ఖడ్గం ఏం తీసుకుని వెళ్ళలేదు. దావీదు తన సొంత ఖడ్గం తీసుకుని వెళ్ళలేదు. ఖడ్గము లేకుండానే ఫిలిష్తీయుని చంపాడు. కాబట్టి దేవుడు దావీదు ఖడ్గం అవసరమైతే దేవుడే సప్లై చేస్తాడు. దావీదు ఖడ్గం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కానీ దావీదు ఓ ఖడ్గాన్ని అడిగి కోరి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు సమాధానాన్ని వెదకి వెంటాడండి అంటున్నాడు. నిజానికి దావీదు సౌలు నుండి తప్పించబట్టానికి కూడా దావీదుకి ఖడ్గం అవసరం రాలేదు. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనం చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు
తప్పించుకొనెను. సౌలట విసిరాడట ఈట. సౌలు ఈట విసిరితే మనం విసిరినట్టు విసిరుతాడా? మనం విసిరామనుకోండి ఈట, ఒకళ్ళకి గురి పెడితే ఇంకోళ్ళకి వెళ్ళి తగులుతుంది. కానీ సౌలు అలా విసిరడు. ఎందుకంటే సౌలు కూడా చాలా మంచి పరాక్రమం కలిగిన వాడు. కానీ సౌలు గురి చూచి దావీదు మీద విసిరాడట. కానీ దావీదుకి అది తగలేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 2 సార్లు. 2 సార్లు సౌలు దావీదును చంపాలని ఈటి విసిరాడు. కానీ సౌలు తన ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. దావీదు తాను సంరక్షించుకోవటానికి ఓ ఖడ్గం అవసరం లేదు. దావీదు పైన ఈటలు విసరబడ్డా, ఖడ్గాలు విసరబడ్డా తప్పించడానికి సమర్థుడైన దేవుడు అన్నాడు. కాబట్టి అంతకుముందు గొల్యాతు మీద వెళ్ళటానికి ఖడ్గం తీసుకుని వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో ఆ అహీమెలకు, యాజకుడైన అహీమెలకు నద్ద ఖడ్గాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ తర్వాత 25వ అధ్యాయానికి వెళ్తే అక్కడ నాబాలుని చంపటానికి ఖడ్గంతో రెడీ అయ్యి వచ్చాడు దావీదు. దేవుని కృప వలన అబీగయలు వచ్చి అడ్డుకుంది. కానీ అక్కడ కూడా దావీదు ఏం ఉపయోగించేవాడు? ఖడ్గం ఉపయోగించేవాడు కదా. కానీ దావీదు అంటున్నాడు, సమాధానాన్ని వెదకి వెంటాడండి అంటున్నాడు. మరి ఈ మాటలు దావీదుకు సరిపోయినటువంటి మాటలు. సమాధానాన్ని వెదకి వెంటాడండి అంటున్నాడు. ఖచ్చితంగా వీటిని చూస్తే ఈ సందర్భానికి ఖచ్చితమైన సరి అయినటువంటి మాటలుగా మనకు కనపట్టలేదు. కానీ మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ జరిగిన సంభవాలు ఓ క్రమంలో పెట్టాలి. మనం ఓ క్రమంలో పెడితే అప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి దావీదు ఎందుకు ఇలాగూ చేశాడు అనేది మనం అర్థం చేసుకోవటానికి వీలుంటుంది. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో మనం అనుకున్నాం కదా, అత్యంత అవమానకరమైన సంఘటన దావీదుకి జరిగింది. విను వెంటనే ఇదిగో ఈ 34వ కీర్తన రాసినట్టుగా మనం ఇక్కడ చదివాం. కానీ ఇలాంటి టైటిల్తోనే మరొక కీర్తన కూడా రాయబడింది కదా. 56వ కీర్తనకి వెళ్దాం చూడండి. 56వ కీర్తన, 56వ కీర్తన కూడా పైన టైటిల్ చదువుదాం మనం. పైన టైటిల్ సరే, మొదటిదేటు మనకి నోరు కూడా తిరగట్లేదు అనుకోండి, అది వదిలేద్దాం, తర్వాత చదువుదాం చూడండి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించింది అని 56వ కీర్తన రాస్తా ఉన్నాడు. కాబట్టి మనం క్రమంలో పెడితే మొదటి సమూయేలు 21వ అధ్యాయం ముందు చదివి, తర్వాత 56వ కీర్తన చదివి, ఆ తర్వాత 34వ కీర్తన చదివితే ఇప్పుడు మనకు వచ్చిన సందేహాలన్నిటికి కూడా సమాధానం వస్తుంది. మనకు వచ్చిన సందేహాలన్నిటికి కూడా మనకు ఒక మంచి పరిష్కారం మనకు కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో దావీదు చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఎందుకు అక్కడ ప్రవర్తించాడంటే అక్కడ రాయబడింది. మళ్ళీ వెళ్దామా, మొదటి సమూయేలు 21వ అధ్యాయం, మొదటి సమూయేలు 21వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. 10వ వచనం, అంతటా దావీదు సౌలునకు భయపడినందున, ఎవరు భయపడ్డాట? సౌలుకు భయపడ్డాడు. అలాగే 12వ వచనం, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడాను. కాబట్టి మొదటి సమూయేలు 21లో దావీదు యొక్క అనుభవం ఏంటంటే ఏం చెప్పండి? భయమే కదా. మొదట ఎవరు భయపడ్డాడు? సౌలుకు భయపడ్డాడు. రెండవది ఎవరికి భయపడ్డాడు? ఆకీష్కి భయపడ్డాడు. నిజానికి దావీదు జీవితంలో భయం అనేది అసలు డిక్షనరీలో లేదు కదా. అతను గొర్రెల కాపరిగా ఉండగా భయపడిన సందర్భాలు లేవు. గొర్రెని తినటానికి అకస్మాత్తుగా సింహం వచ్చినా భయపడలేదు,
లేకపోతే ఎలుగుబంటి వచ్చినా భయపడలేదు. కానీ ఇక్కడ మాత్రం దావీదులో ఏమొచ్చింది? భయం వచ్చింది. అంటే ఖచ్చితంగా దావీదు దేవుడు అనుకున్న రీతిలో ఇక్కడ ప్రవర్తించటం లేదు. దేవుడు చెప్తున్నటువంటి మార్గంలో దావీదు వెళ్ళటం లేదు. కాబట్టి దావీదుకి ఏం కలిగింది? భయం కలిగింది. సౌలుకు భయపడ్డాట, అలాగే ఇదిగో రాజైన ఆకీషుకు కూడా భయపడ్డాడు. గొల్యాతుకు భయపడినోడు ఆకీషుకు భయపడతాడా? టైం బాగోపోతే ఎవరికైనా భయపడాలి కదండి. ఒకప్పుడు గొల్యాతుకు భయపడలేదు, ఇప్పుడు ఆకీషుకు భయపడుతున్నాడు. కాబట్టి మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో దావీదు అనుభవం భయం, ఫియర్ కదా. ఇప్పుడు 56వ కీర్తన అదే సందర్భంలో రాశాడు. ఇప్పుడు ఆయన అనుభవం ఎలా ఉందో చూద్దాం. చూడండి, 56వ కీర్తనలో ఒక మాట సారిసారికి రిపీట్ చేయబడింది. 4వ వచనంలో రిపీట్ చేయబడింది, అలాగే 11వ వచనంలో కూడా రిపీట్ చేయబడింది. 4వ వచనం చదువుదాం. చూడండి, 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు? అక్కడ భయపడిన దావీదు ఇప్పుడు అంటున్నాడు, నేను ఇక భయపడను అంటున్నాడు. శరీరధారులు అంటే ఎవరు? మానవులు. మానవులు నన్నేం చేయగలరు? సౌలు నన్నేం చేయగలడు? ఆకీష్ నన్నేం చేయగలడు? శరీరధారులు నన్నేం చేయగలరు? యెహోవా నా పక్షాన ఉన్నాడు. దేవుని నేను ఏం చేశానంటున్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచాను. అదే మాట 11వ వచనంలో కూడా మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా వెర్బాటం దాన్ని రిపీట్ చేస్తాడు. కాబట్టి మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో ఫియర్ దావీదు యొక్క అనుభవం. 56వ కీర్తనలో ఫెయిత్ దావీదు యొక్క అనుభవం. ఇప్పుడు మనం చదువుకున్న 34వ కీర్తనకు వస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రైజ్ దావీదు యొక్క అనుభవం. అక్కడ భయపడ్డాడు, తర్వాత దేవుని యందు నమ్మిక ఉంచాడు. కాబట్టే ఇక్కడ దేవుని స్తుతించగలుగుతున్నాడు, దేవుని ఘనపరచగలుగుతున్నాడు. ఒకప్పుడు నేను మనుషులకు భయపడ్డాను, ఇప్పుడు ఎవరు భయపడతానంటున్నాడు? 34వ కీర్తనలో 3 సార్లు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు అన్నాడు. అంటే ఇంతకుముందేమో ఫియర్ ఆఫ్ మెన్ దావీదుకుంది, ఇప్పుడేముంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉంది కదా. నేను ఇంకా మనుషులకు భయపడలేదు, నేను ఎవరో భయపడుతున్నాను? యెహోవాకు భయపడుతున్నాను. కాబట్టే ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి 34వ కీర్తన ఖచ్చితంగా దావీదు స్తుతించాల్సిన సందర్భం. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. మనుషులు నన్నేమి చేయగలరు? మనుషులకు నేను ఇక భయపడను అంటున్నాడు. మంచిది. దావీదు ఆ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, మొదటి 10 వచనాల్లో దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దావీదు దేవుని స్తుతించేటప్పుడు ఒక మాట అంటున్నాడు కదా, మొదటి వచనం నేను మళ్ళా చదువుతాను చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడూ, ఆల్ టైమ్స్, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. ఇందాక మనం అనుకున్నాం అసలు ఈ సందర్భం దేవుని స్తుతించదగిన సందర్భమా అనుకున్నాం. కానీ దావీదు అంటున్నాడు, నేను అన్ని సందర్భాల్లో దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. ఎల్లప్పుడూ, ఆల్ టైమ్స్ అంటున్నాడు. 4వ వచనం చివరి భాగంలో చూద్దాం చూడండి. నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి, ఆల్ ఫియర్స్ కదా. అలాగే 6వ వచనం 2వ భాగం, అతని శ్రమలు అన్నిటిలో నుండి. అలాగే 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి. అలాగే ఆయన ఎముకలు అన్నిటినీ కాపాడు. ఈ మాటలో ఒక పదం మనకు కనిపిస్తూ ఉంది కదండి. ఏంటది?
ఆల్ అనే పదం కనిపిస్తా ఉంది. ఆల్, అన్ని సమయాల్లో నేను స్తుతిస్తాను, అన్ని పరిస్థితుల్లో నేను స్తుతిస్తాను, అన్ని భయాల నుంచి ఆయన తప్పిస్తాడు, అన్ని శ్రమల నుంచి తప్పిస్తాడు, అన్ని ఆపదల నుంచి తప్పిస్తాడు, నా ఎముకలు అన్నిటినీ కాపాడుతాడు. ఒక రీతిగా దావీదు భాష ఎలా ఉందంటే, ఆయన నా కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు అన్నట్టు ఉంది కదా. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అన్నట్టుగా ఉంది. నా జీవితంలో అన్నీ ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు సమస్తాన్ని సమకూర్చే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కప్పుడు మనం పొరపాటు పడినా, మనం తప్పిపోయినా, ఒక్కొక్కప్పుడు మనం తప్పిపోయిన సందర్భాన్ని కూడా ఆయన మంచిగా మార్చగలడు కదా. కాబట్టి అన్ని సందర్భాల్లో మనం కూడా చెప్పాల్సింది ఎక్కడుందా వచనం? ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. కానీ చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మనకు గనక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏమీ నాకు అసలు కలిసి రావట్లేదు, అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఒకసారి యాకోబు యొక్క అనుభవం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఇక్కడున్న సందర్భం ఏంటంటే, అన్నదమ్ములంతా యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపు అన్నాడు, మీ తమ్ముడిని తీసుకొస్తే కానీ మీరు మళ్ళా నన్ను చూడలేరు, అప్పటిదాకా ఇదిగో షిమ్యోని నా దగ్గర ఉంచుతాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే ఎవరు ఉండాలి? వారితో పాటు బెన్యామీను ఉండాలి. తండ్రి ఏమో బెన్యామీను వదలటానికి సిద్ధంగా లేడు. అప్పుడు తండ్రిని వాళ్ళు కోరుతూ ఉంటే తండ్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే, వరుసగా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? యోసేపు లేడు, షిమ్యోను లేడు, నేడు బెన్యామీను కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి కదా. ఇంతకుముందు ఏమో మనం ఏమని చెప్పాము? ఆల్ థింగ్స్ వర్కింగ్ టుగెదర్ అని చెప్పాం కదా. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? ఆల్ థింగ్స్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ అంటున్నాడు. అన్నీ నాకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, వరుస పెట్టి ఒక్కొక్కళ్ళు నన్ను వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. కానీ నిజానికి యాకోబు తెలియని సంగతి ఏంటంటే, యాకోబు అనుకుంటున్నాడు షిమ్యోన్ లేడు, యోసేపు లేడు, బెన్యామీను కూడా లేకుండా పోతున్నాడు అనుకున్నాడు. కానీ నిజానికి యాకోబు ఈ మాటలు అంటున్నప్పుడే యోసేపు ఏ స్థాయిలో ఉన్నాడు? ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆ సంగతి యాకోబు తెలియదు. కాబట్టి యాకోబు అన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడు. చాలాసార్లు మనకు కూడా పరిస్థితులు ప్రతికూలంగా అనిపిస్తాయి. ఎందుకంటే మనకి తెర వెనుకున్నది ఏంటో మనకు కనపడదు, స్క్రీన్ బిహైండ్ మనకు కనపడదు. మనం కేవలం తెర మీద ఉన్న దాన్నే చూసి పరిస్థితులు నా ప్రతికూలంగా ఉన్నాయి అనుకుంటాం. కానీ తెర వెనుక దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. యాకోబు తాను ఎరుగక అలా అన్నాడు, పరిస్థితులన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాడు. మంచి దేవుని స్తుతించడానికి ప్రాముఖ్యంగా 2 కారణాలు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటిగా 4వ అధ్యాయం 7వ వచనం వరకు చూస్తే దేవుడు కాపాడుతాడు అని చెప్తున్నాడు కదా. గాడ్ విల్ ప్రొటెక్ట్ అంటున్నాడు. ఆ తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే దేవుడు అన్నీ సమకూరుస్తాడు, గాడ్ విల్ ప్రొవైడ్ అని చెప్తున్నాడు. కాబట్టి దావీదు దేవుని స్తుతించడానికి 2 ప్రధానమైన కారణాలు ఏంటి? ఒకటి, దేవుడు
నన్ను కాపాడుతాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్. రెండవది, దేవుడు నాకు సమస్తం సమకూరుస్తాడు. గాడ్ విల్ ప్రొవైడ్. చదువుదాం వచనాలు. 4వ వచనం చదువుతున్నాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో ఉండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో ఉండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. తన యొక్క అనుభవాలు పంచుకుంటూ దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అంటున్నాడు. 8వ వచనం నుండి చదువుదాం, చూడండి ఏమంటున్నాడు. యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకొనడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధనుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. వారికి లేమి కలగదు. కాబట్టి 2 విషయాలు దావీదును స్తుతించేట్టు చేస్తూ ఉన్నాయి. గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ, గాడ్ విల్ ప్రొవైడ్ మీ అంటున్నాడు. ఇప్పటి వరకు అనుకున్నాడు దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడో లేదో, నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలేమో అని ఖడ్గం తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు వరకు అనుకున్నాడు దేవుడు నాకు ప్రొవైడ్ చేస్తాడో లేదో అనుకున్నాడు. కానీ ఇప్పుడు దావీదు ఆ విషయాన్ని గుర్తెరిగాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇలాగో ఆమె యొక్క అనుభవం కూడా మనకు కనిపిస్తుంది కదా. అబ్రహాం జీవితంలో కూడా ఇందాక చెప్పుకున్నామే, ది మోస్ట్ ఎంబరాసింగ్ మూమెంట్. ఏం చెప్పండి అబ్రహాం జీవితంలో? ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్దాం. భార్యని చెల్లి అని చెప్పాడు. కాబట్టి ఐగుప్తులో అబ్రహాం ఉన్న సందర్భం అది కూడా అబ్రహాముకి చాలా అత్యంత అవమానకరమైంది. అంటే నా జీవితంలో ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని ఏది అనుకుంటామో అలాంటి సంఘటన అబ్రహాము జీవితంలో కూడా జరిగింది. అక్కడ అబ్రహాము అనుభవాలు ఒకసారి చూడండి. అబ్రహాము ఎలా ఉన్నాడో మన 10వ వచనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అబ్రాహాంని? కనానుకు వెళ్ళమన్నాడు కదా. కనాను చేరుకున్నాడు. కనాన్లో ఉన్నాడు. ఇప్పుడు కనాన్లో ఉన్నవాడు కనాన్లో కొనసాగి ఉండాల్సింది. కానీ ఏమొచ్చిందట? కరువు వచ్చిందట. కరువు రాగానే అబ్రహాంకి అనిపించింది దేవుడు నాకు ప్రొవైడ్ చేస్తాడా లేదా, కెన్ హీ ప్రొవైడ్ మీ అనిపించింది. ఇలాగ మరొకరికి అనిపించింది. ఎవరో చెప్పండి? నయోమికిని ఎలీమెలెక్కి కనిపించింది. ఈయనకు కూడా అలాగ అనిపించింది. అందుకని ఏం చేశాడు? నిజానికి దేవుడు కనాను దాకా వెళ్ళమన్నాడు. కానీ అబ్రహాం ఇంకా ముందుకి వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఐగుప్తులో అబ్రహాముకున్న భయం ఏంటి చెప్పండి? ఒకవేళ నా భార్యను తీసుకొని తన్ను చంపేస్తారేమో అని భయపడ్డాడు. చంపేశారా అబ్రహాంని? భార్యను తీసుకుని వెళ్ళారు, కానీ భార్యకి ఏమవలేదు, అబ్రహాం కూడా ఏమవలేదు. ఇప్పుడు అబ్రహాం తెలుసుకున్నాడు, గాడ్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ బట్ ఆల్సో ప్రొటెక్ట్స్ అన్న సంగతి అబ్రహాం తెలుసుకున్నాడు. దావీదు తెలుసుకున్నాడు 34వ కీర్తనలో. ఇదిగో అబ్రహాం కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు ఆయన మనకు ప్రొవైడ్ చేయగలడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రొటెక్ట్ కూడా చేయగలడు. మంచి దావీదు స్తుతిస్తా ఉన్నాడు. మన సమయం లేదు. ఒక్క మాట దావీదు బోధించేది కూడా ఒకసారి చూద్దాం. దావీదు అక్కడున్న వారికి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు చూద్దాం. చూడండి 10వ వచనం నుంచి అంటున్నాడు. లేకపోతే 12వ వచనం నుండి 11 కదా, 11 నుంచి. పిల్లారా, మీరు వచ్చిన మాట వినుడి.
యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఇప్పుడు 12వ వచనం, బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి వెంటాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? చెప్పండి, ఎవరు చెప్తున్నాడు? దావీదుతో ఉన్న దావీదు అనుచరులు చెప్తున్నాడు. వాళ్ళు అన్నాడు, బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా అంటున్నాడు. అంటే మీ బ్రతుకు బాగా ఉండాలని కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీ బ్రతుకు బాగుండాలంటే ఈ 3 పాటించండి అంటున్నాడు కదా. ఏమేం చేయమంటున్నాడు? మీ నాలుక కాపాడుకోండి అంటున్నాడు. రెండవది కీడు చేయటం మానండి అంటున్నాడు. మూడవది సమాధానాన్ని వెదకి వెంటాడండి. ఒక 3 పాయింట్ ఫార్ములా తన అనుచరులకు ఇస్తున్నాడు. ఈ మాటలు నిజానికి వాళ్ళకి అవసరం. ఎందుకని చెప్పండి? దావీదుతో ఉన్న అనుచరులు ఎలాంటి వారు? 1 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనం. అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఆ ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరట? ఇబ్బంది గలవారు, తర్వాత అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చెప్తున్నాడు, అరే బాబు మీరు పట్టణంలో బ్రతకలేక ఇప్పుడు అరణ్యంలో నా దగ్గరికి వచ్చారు. మీరు బ్రతకాలంటే, మంచిగా బ్రతకాలంటే ఈ 3 నేర్చుకోండి అంటున్నాడు. మొదట ఏం చేయాలట? మీ నాలుకని కాపాడుకోండి అంటున్నాడు. వీళ్ళు ఎలాంటి వారట? అసమాధానముగా ఉండు వారందరూ. అంటే వీళ్ళకి ప్రక్కింటి వాళ్ళతో పడదు, ఎదురింటి వాళ్ళతో కూడా పడదు. ఇబ్బంది, అప్పులైపోయినాయి. అప్పులైపోతే ఏం చేస్తారు చెప్పండి? అప్పులోళ్ళు పెరైడ్ చేస్తూ ఉంటారు మన ఇంటి ముందు. ఇలాంటి పరిస్థితులన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళతో అంటున్నాడు, లేదు బాబు మీరు కనుక ఓ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించాలంటే ఈ 3 పాటించండి అంటున్నాడు. మీ నాలుక కాపాడుకోండి, అలాగే కీడు చేయటం మానండి, సమాధానాన్ని వెదకి వెంటాడండి అంటున్నాడు. ఈ మాటలు ఎవరు ఎత్తి రాశారు? క్రొత్త నిబంధనలో ఎవరు ఎత్తి రాశారు? పేతురు ఎత్తి రాశాడు కదా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మనకి 8వ వచనం నుంచి చదివితే బాగుంటుంది, కానీ అదంతా చదవలేము. 10వ వచనం నుండి చదువుదాం. చూడండి, 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానముని వెదకి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఈ మాటలు పేతురు ఎత్తి రాస్తున్నాడు క్రొత్త నిబంధనలు. అక్కడ బ్రతుకు గోరువాడు ఎవడైనా అన్నాడు, ఇక్కడేమో కొద్దిగా మనకు అర్థమైన భాషలో చెప్పాడు కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు. ఈ నూతన సంవత్సరం మీ దినాలు మంచిగా ఉండాలంటే ఈ 3 పాటించండి అంటున్నాడు. 3 పాటించాలట. నిజానికి పేతురు ఎందుకని ఈ కీర్తన ఎత్తి రాశాడు? ఈ కీర్తన పేతురుకు ఖచ్చితంగా హృదయాన్ని కదిలించిన కీర్తన. పేతురు జీవితంలో కూడా ఉందా ఏమన్నా ఎంబరాసింగ్ మూమెంట్? ప్రభువుని ముమ్మారు నేను ఎరుగను అన్నాడు. ఆ సమయంలో పేతురు యొక్క హృదయం ఎంతగా తపించిపోయిందో కదండి. ప్రభువు వెంట నడిచిన వాడు ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. దావీదుని ఎట్లాగూ గాతు వారు పట్టుకున్నారో పేతుర్ని ఆ ప్రధాన యాజకుని ఇంటి చుట్టూ ఉండేవాళ్ళంతా పట్టుకుని అన్నారు, ఇదిగో వీడు కూడా
వాళ్ళలో ఒకడే అన్నారు. ఇంకా దావీదు లాంటి పరిస్థితి వచ్చింది పేతురికి. ఏం చేయాలో అర్థం కాలేదు. మరి దావీదులాగా వెర్రివాన్లాగా ప్రవర్తించక తప్పదు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆయనను ఎరుగను అంటున్నాడు. ఇలాంటి అనుభవం పేతురు జీవితంలో కూడా ఉంది. అలాగే పేతురికి ఈ కీర్తనలో మరొక మాట కూడా చాలా ఆసక్తికరమైన మాట చూద్దాం. 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి అండి వారిని రక్షించను. ఈ అనుభవం పేతురుకుందా? ఖచ్చితంగా ఉంది కదా. చెరసాల్లో ఉండగా ఈ అనుభవం కూడా పేతురుకుంది. అందుకే ఈ కీర్తన బాగా చదివాడు పేతురు కదా. మనకు కూడా ఎలాంటి అనుభవాలంటే మనం కూడా ఈ కీర్తన బాగా చదవచ్చు కదా. బాగా చదివాడు కీర్తన. అందుకే ఈ కీర్తనలోని మాటలు మనకి ఈ పేతురు యొక్క భాషలో మనకు కనిపిస్తాయి. మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఈ మాట మనకి ఎక్కడి నుంచి వచ్చింది? 34వ కీర్తనలోదే కదా. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఉత్తముడన్నా దయాళుడన్నా ఒకటే. ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి తెలుసుకోండి. నేను రుచి చూచి తెలుసుకున్నానయ్యా, మీరు కూడా రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. అలాగే 3 హెచ్చరికలు పేతురు మరలా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మన దినాలు మంచిగా ఉండాలంటే ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. మన నాలుక కాపాడుకోవాలా. 2 కీడు నుంచి తొలగిపోవాలా. 3 సమాధానాన్ని వెదకి వెంటాడాలి. దాన్ని 3 పదాల్లో పెడదాం. మొట్టమొదటిది నాలుక జాగ్రత్త, బీవేర్ ఆఫ్ టంగ్ కదా. 2వది కీడు నుంచి తొలగిపోవాలి, ట్రబుల్ అందాం. దాన్ని ట్రబుల్ నుంచి తొలగిపోండి అంటాం. ట్రబుల్స్ 2 రకాలు. కొన్నేమో ఇన్ఎవిటబుల్, కొన్నేమో మనం కొని తెచ్చుకునేవి కదా. ఒకప్పుడు మనం పాపాన్ని బట్టి, మనం చేసిన పొరపాట్లను బట్టి ట్రబుల్స్ కొని తెచ్చుకుంటాం. ఒకప్పుడు దేవుడే మన విశ్వాసానికి పరీక్షగా ఆయన పంపిస్తాడు. కాబట్టి ఏం చేయాలి అంటే మనం కొని తెచ్చుకున్నవి మనం ప్రివెంట్ చేసుకోగలగాలి. ఒకవేళ దేవుడు కనుక మనకు అలాంటి కష్టాలు పంపిస్తే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. మనం కొని తెచ్చుకునేవి ప్రివెంట్ చేయాలి, దేవుడిచ్చేవి యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ ట్రబుల్. 3వది సమాధానాన్ని వెదకి వెంటాడాలి. సమాధానం లేకపోతే ఏముంటుంది చెప్పండి? మనసులో టెన్షన్ ఉంటుంది కదా. టేక్ కేర్ ఆఫ్ యువర్ టెన్షన్ ఉంటే ఏమవుద్ది? బీపీ వస్తే, షుగర్ వస్తే, క్యాన్సర్ వస్తే, హార్ట్ ప్రాబ్లం వస్తే, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ 3 మాటలు చెప్తున్నాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ టంగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ట్రబుల్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ టెన్షన్ అంటున్నాడు. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, అదే సమయంలో మనందరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రొవైడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే మీ దినాలు మంచిగా ఉండాలంటే మీరు ఈ 3 పాటించండి అని 3 హెచ్చరికలు కూడా ఇస్తా ఉన్నాడు. ఇప్పుడున్న మనకు కూడా ఆ హెచ్చరికలు ఎంతైనా అవసరం. అలాగూ మనం ఆ హెచ్చరికలు పాటించి దేవుని కొరకు మనం జయకరంగా జీవించడం ఎంతైనా మంచిది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.